వన్ డే సీఎం అని చెప్పేసి మీరు అట్లా ఒక్క రోజుతో కూర్చోబెట్టకండి. మీరు ఆయన లేపుతున్నారా ట్రోల్ చేస్తున్నారా నాకైతే అర్థం కావట్లేదు. వన్ డే నీ అయ్యే జాగిర్ అంటారు చూసినావా, మన అయ్యే జాగిర్లో మనకు చాలా ధైర్యం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా స్థాయిలో వెళ్ళాడు అనుకోండి, అన్ని రాష్ట్రాలు మనకు బాగా పరిచయం లేరు కదా అన్నకి. ఎక్కడ కనిపించినా మోడీ గారు అయితే లేపుతున్నారు ఫుల్గా. ఒకవేళ ఆయనకు ఒక వన్ డే పీఎం ఛాన్స్ ఇస్తే ఎట్లా చేస్తారనుకుంటున్నారు? వన్ డే ఏందన్న, వన్ డే ఏంటి, ప్రతి ఒక్కరు వన్ డే అంటున్నారు. నేను పీఎం కాలేడు ఆయన, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఫ్యూచర్లో పీఎం అవుతాడు ఖచ్చితంగా. ఏంటంటే పార్టీ 21-22 సీట్లతో అట్నే కూర్చుంటాడు అనుకుంటున్నారా ఏంది? ఫ్యూచర్లో మొత్తం అన్ని 170, 175 ఉన్నాయి కదా ఏపీలో, అవన్నీ ట్రై చేస్తారు. ఎంపీలు ఎన్ని ఉంటే అన్నీ ట్రై చేస్తారు ఖచ్చితంగా. ఏదో ఒక రోజు మోడీ తర్వాత యోగి వస్తాడేమో నాకు తెలిసి. యోగి తర్వాత పీఎం అయ్యే అవకాశం ఉన్నది పవన్ అన్నకి. వన్ డే సీఎం అని చెప్పేసి మీరు అట్లా ఒక్క రోజుతో కూర్చోబెట్టకండి. మీరు ఆయన లేపుతున్నారా ట్రోల్ చేస్తున్నారా నాకైతే అర్థం కావట్లేదు. వన్ డే సీఎం అనేది తప్పు, అంతకు మించి అయ్యే ఛాన్సెస్ ఉన్నది. దేశానికి ఒక గొప్ప పీఎంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా చూస్తాము. అలాగే కొంచెం ఒకటి ఎంత ఏ స్థాయికి వెళ్ళినా కానీ మన మూలాలు మర్చిపోద్దు. నెక్స్ట్ కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగించాలని నేను కోరుకుంటున్నాను. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ గొడవలు రాకుండా చూసుకోవాలి. అయ్యారే అనుకుందాము. ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పండి, ఎట్లా ఉంటుంది ఆయన రిజల్ట్? ఇప్పుడు ఏంటంటే మన ప్రాంతాల్లో ఉన్నాడు కాబట్టి కాస్త కూస్తో బలం మనకి కూడా మనకు బలం ఉంటుంది. ఎందుకంటే ఏదో అంటారు కదా, నీ అయ్యే జాగిర్ అంటారు చూసినావా, మన అయ్యే జాగిర్లో మనకు చాలా ధైర్యం ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా స్థాయిలో వెళ్ళాడు అనుకోండి, అన్ని రాష్ట్రాలు మనకు బాగా పరిచయం లేరు కదా అన్నకి. సో కొంచెం బలం రావాలి. బలం వచ్చే వరకు శాంతంగా ఉంటాడు. బలం వచ్చిన తర్వాత ఎదుటోడు ఎవడైతే తప్పు చేస్తుండో వాడిని ఉపేక్షించే పని లేదు, ఖచ్చితంగా తీసుకుపోయి ఇప్పుడు యోగి చేస్తున్నాడు చూసినావా, ఆ టైప్లో చేస్తాడు. అలా అని చెప్పేసి వీడు నా కులం పోడు, నా మత పోడు, నా దేశవాడు కాదు ఇలా చూడొద్దు. మన దేశంలోకి వచ్చిన ఎవడైనా సరే, బయట దేశం వాడైనా సరే, వాడు తప్పు చేస్తే శిక్షించాలి. న్యాయంగా ఉంటే వానికి న్యాయం జరగాలి. అనవసరంగా వాని మీద తప్పు నిందలు పడితే వాడిని ఆ శిక్ష నుంచి బయటపడేలా చేసి వాడిని విదేశాలు ఎవడైతే విషయాలకు పంపించాలి. ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండడం మీరు నేరంగా ఉంటున్నారు, సో ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నా మీకు జైల్లో శిక్ష పడుతుంది, 14 ఏళ్ళలో యావజ్జీవితం ఇటువంటి శిక్షలు పడుతుంది. ఖచ్చితంగా లా ప్రకారం, రాజ్యాంగం ప్రకారం శిక్షలు అయితే వేయాలి, అమలు చేయాలి.